గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ఈరోజు మన ప్రేయర్ ఫెలోషిప్లో మనందరం కూడా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకు మొదటిగా వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, అలాగే ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మన ప్రార్థనా సహవాసాన్ని ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈరోజు ప్రభా ఈ ప్రేయర్ ఫెలోషిప్లో తండ్రి మేమందరం కూడుకునడానికి ప్రభా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, నీ కృపను బట్టి తండ్రి వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ ప్రేయర్ ఫెలోషిప్లో తండ్రి మేము ఏదైతే నేర్చుకోబోచున్నామో తండ్రి, అనుదినము తండ్రి మా ప్రార్థనలో ప్రభా దాన్ని ఆచరించే విధంగా తండ్రి మీరు మాతో మాట్లాడమని కోరుచున్నామో తండ్రి. అలాగే మేము చేయించిన విజ్ఞాపనలన్నీ కూడా ప్రభా నీ చిత్తానుకూలమైతే ప్రభా వాటిని మాకు అనుగ్రహించమని తండ్రి ఈరోజు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ కార్యక్రమంలో తండ్రి మేము స్తుతించుండగా ప్రభా మీరే మహిమ పొందమని కోరుచున్నాము తండ్రి. అలాగే తండ్రి ఈరోజు ఎవరైతే సర్మన్ షేర్ చేయబోతున్నారో ప్రభా ఆ బిడ్డను బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డ నోటి ప్రభా మీ మాటను ఉంచండి తండ్రి. తండ్రి, చెప్పబోచిన ప్రతి మాటను ప్రభా మా హృదయంలో తండ్రి మేము భద్రపరుచుకొని ప్రభా నూరంతల ఫలము పొందే విధంగా ప్రభా ఆ వాక్యాన్ని ఫలింపు చేయమని కోరుచున్నాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆది నుంచి అంతమే వరకు ప్రభా ఈ కార్యక్రమాన్ని నడిపించమని త్వరలో రాని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి కుమారి మీ అందరికి ప్రత్యేకమైన వందనం నుండి ఒక కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. ప్రార్థించుము సంగమా, ప్రార్థనయే భక్తుని ప్రాణమని. ప్రార్థించుము సంగమా, ప్రార్థనయే భక్తుని ప్రాణమని. ప్రార్థించుము సంగమా, ప్రార్థించమని ప్రభువు పలికిన ఆజ్ఞను వ్యర్థపరచకుండా జరిగింపవా. ప్రార్థించమని ప్రభువు పలికిన ఆజ్ఞను వ్యర్థపరచకుండా జరిగింపవా. స్వార్థ చిత్తము వీడి సకల లోకమునాకై, స్వార్థ చిత్తము వీడి సకల లోకమునాకై ప్రార్థించి ప్రభుమన్న నన్ను పొందవా. ప్రార్థించుము సంగమా, ప్రార్థనయే భక్తుని ప్రాణమని. ప్రార్థించుము సంగమా, ప్రభువైన యేసే ప్రార్థన చేయగా ప్రార్థన బలమేమో గమనించవా. ప్రభువైన యేసే ప్రార్థన చేయగా ప్రార్థన బలమేమో గమనించవా. ప్రార్థనలోనే జీవమున్నదని, ప్రార్థనలోనే జీవమున్నదని ప్రభుని భక్తులెందరో గమనించిరి. ప్రార్థించుము సంగమా, ప్రార్థనయే భక్తుని ప్రాణమని. ప్రార్థించుము సంగమా, సాతాను శక్తులను పడగొట్టి ప్రభు కొరకు వెతలనందు వారు ప్రార్థించిరి. సాతాను శక్తులను పడగొట్టి ప్రభు కొరకు వెతలనందు వారు ప్రార్థించిరి. గతి తప్పి మతిపోయి బ్రతుకే లేదను వారు, గతి తప్పి మతిపోయి బ్రతుకే లేదను వారు క్షితిపై ప్రార్థనలోనే మేలొందిరి. ప్రార్థించుము సంగమా, ప్రార్థనయే భక్తుని ప్రాణమని. ప్రార్థించుము సంగమా. యేసుక్రీస్తు ఘనమైనటువంటి ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నానండి. మరి దేవాతి దేవుడు మనల్ని అనుదినము ఎంతగానో బలపరుస్తూ వస్తూ ఉన్నాడో
ఆయన నామ మహిమార్థమై ఆయన వాక్యములో మనల్ని బలపరుస్తూ మనల్ని హెచ్చరిస్తూ అనేకమైనటువంటి మరి సందేశాల ద్వారా మనల్ని బలపరుస్తూ వస్తున్నాడు. అందు నిమిత్తము దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. కాబట్టి వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థనతోని ప్రారంభించుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధ జీవము కలిగినటువంటి దేవా, జీవాధిపతి, నీకే వందనములు, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. అయా దేవాని తెలిసే ప్రభ, నువ్వు ఇచ్చినటువంటి విలువైన సమయము కొరకై అయా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయా వాక్యము ధ్యానిస్తూ ఉండగా ప్రభ, నువ్వు మాతో మాట్లాడండి, హెచ్చరించండి, బలపరచండి, ధైర్యపరచండి, స్థిరపరచండి రాజ్య దేవాని తెలిసే ప్రభ. అయా నాటబడుటకు రాజ్య ఫలించుటకు రాజ్య కృపను అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను ప్రభా. అయా దేవాని తెలిసే ప్రభ, నన్ను రాజ్య దేవాన్ని సిలువ చాటున మరుగుపరుచుకొని అయా సంపూర్ణంగాను వాడుకోమని అయా దేవాన్ని తెలిసే ప్రభా. అయా నీ జీవ ఆహారమును రాజ్య దేవాన్ని తెలిసే ప్రభా భుజించటకు ప్రభా. అయా దేవాని జ్ఞానమును అనుగ్రహించి రాజ్య దేవ మమ్మల్ని రాజ్యని ఆత్మ నడిపింపులో నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ వస్తున్నాడు కదండి. నిజమే, మనము ఏ సమయం అందైనా కానీ దేవుని తట్టు తిరగాలని, దేవుని వైపు మనము చూడాలి అన్నటువంటి సత్యము ప్రతి క్రైస్తవుడికి తెలిసి ఉన్నది. కాకపోతే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయా సందర్భాలలో వెనుదిరిగిపోతూ ఉంటాము, లేదా తొట్టిల్లిపోతూ ఉంటాము, లేదా లోకం వైపు చూసి మరి అది చాలా అందముగా ఉన్నదేమో అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అటువంటి సందర్భాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమనగా, మరి ఏ సందర్భంలో అయినానో, ఏ సమస్యలో అయినానో నీవు లోకము వైపు చూడక ఆకాశము తట్టు నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా కార్యములు చేస్తాడు అన్నటువంటి సత్యము దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇది గ్రహించి మనం అనుదినము దేవుని సన్నిధానంలో బలపడుతూ ఉండాలి. దేవుని సన్నిధానంలో మనము ఆధ్యాత్మికముగా బలపడుతూ మనల్ని మనం బలపరుచుకుంటూ దేవుని సన్నిధానంలో ఎదిగేటువంటి క్రైస్తవులుగా ఉండాలన్నటువంటి సత్యము ప్రతి క్రైస్తవుడు ఎరగవలసి ఉన్నది, తెలుసుకోవలసినటువంటి విషయము అయ్యి ఉన్నది. కాబట్టి ఈ సమయమందు మరి ప్రాముఖ్యముగా 2 విషయాలు మరి క్లుప్తంగా నా సందేశం చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఏంటంటే, మరి మొట్టమొదటిగా దేవుని మాట వినకపోవటం వలన మరి ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి దేవుని సన్నిధానంలో మనం అనేకమైనటువంటి విషయాలు వింటూ ఉంటాం, మన పెద్దవారు చెప్పే విషయాలు కానీ, మరి అనేకమైనటువంటి విషయాలు మనము అనేకమైనటువంటి జనాంగము చెబుతూ ఉన్నప్పుడు మన తోబుట్టువులు కానీ, మన బంధువులు కానీ, ఎవరైనా కానీ చెప్పే విషయాలు మనం వింటూ ఉంటాము. కానీ ప్రాముఖ్యంగా దేవుని చెప్పేటువంటి విషయం మనము గ్రహించేటువంటి సందర్భంలో గ్రహించలేకపోతూ ఉంటూ ఉంటాము. అటువంటి విషయాలలో దేవుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే, మరి దేవుని చెప్పినటువంటి మాట వినకపోవటం వలన మనము ఏం జరగబడుతుంది, మనకి ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు మాట వినకపోవడం వలన ఏం జరుగుతుంది, దేవుని మాట వినుట వలన ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం కూడా మనము ధ్యానించవలసినటువంటి వారిమై ఉన్నాము. ఏంటయ్యా అంటే, దేవుడు అనేకమైనటువంటి కార్యములు లేదా అనేకమైనటువంటి విషయాలు మనకి బోధిస్తూ ఉంటాడు కదా. అనేకమైనటువంటి మరి విషయాలను దేవుడు మనకి చెప్తూ ఉంటాడు, అనేకమైనటువంటి సత్యాలను మనం కనపరుస్తూ ఉంటాడు. కానీ మనం గ్రహించేటువంటి స్థాయిలో ఉండరు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవుడు చెప్పినటువంటి మాట తెలుసుకొని, అది దేవుడే చెప్పాడు అన్నటువంటి విషయం తెలుసుకొని కూడా దాన్ని గ్రహించేటువంటి స్థానంలో లేదా దాన్ని గ్రహించేటువంటి స్వభావంలో ఉండరు. కాబట్టి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మాట వినకపోవటం వల్ల ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం మనం ధ్యానించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము మరి 16వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది కదా. ఏంటయ్యా అంటే, ఆయన స్త్రీతో నీవు ప్రయాసము, అక్కడ 2వ లైన్లో 17వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నీ వృక్ష ఫలములు తింటివి గనుక నిమిత్తము నేను హల్లెలూయా
ఇక్కడ మనము స్పష్టంగా చూసినట్లయితే అక్కడ మనకి లాస్ట్ లో కనపడుతూ ఉంటుంది. అక్కడ ఆదాము అవ్వకి మరి ఒక విషయం చెప్తాడు. ఆ విషయం అందరికీ ఇదంతయు సుపరిచితమే అయినప్పటికైనాను కానీ ఇక్కడ అనేకమైనటువంటి లోతు విషయాలు మనం గ్రహించవచ్చు. ఎన్నిసార్లు విన్నా కానీ, ఎన్నిసార్లు మనము తెలుసుకోవాలన్నా కానీ ఏదో ఒక్క విషయం ద్వారా అయినను దేవుడు మనతోని మాట్లాడుతూ ఉంటాడు. బ్రహ్మ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ దేవుడు చెప్పినటువంటి మాట వారు ఎరిగి ఉన్నారు. వారికి తెలుసు దేవుడు ఏం చెప్పాడో. ఒకటి చేయకూడదని చెప్పాడు, ఒకటి తినకూడదని చెప్పాడు. కానీ అక్కడ ఏం చేశారు, వారిద్దరు తినకూడదు అన్నటువంటి పదార్థం అక్కడ తిని వారు శాపగ్రస్తులై ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాము. శాపగ్రస్తులై ఉన్నారు అని అంటే దేవుని మాట వినకపోవడం వలన మనం శాపగ్రస్తులైపోతాము అని అంటే దేవుడు నిన్ను మొట్టమొదటిగా హెచ్చరిస్తాడు, నీకు వార్నింగ్ సెండ్ చేస్తాడు, నీకు ఎర్రర్ మెసేజ్ గా ఇస్తూ ఉంటాడు. ఆ ఎర్రర్ మెసేజ్ లో, ఆ వార్నింగ్ మెసేజ్ లో నువ్వు గ్రహించవలసినటువంటిది, నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సినటువంటిది, లేదా నువ్వు మాడిఫై చేసుకోవాల్సినటువంటిది, నువ్వు ఆ ఎర్రర్ ని తీసేసుకోవాల్సినటువంటిది, అది ఒకటి తీసుకుంటావేమో, లేదా నీ జీవితంలో నుంచి తొలగించుకుంటావేమో, లేదా నువ్వు దేవుని మాటకి లోబడతావేమో అన్నటువంటి విషయము దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ ఎదురు చూసినప్పుడు, ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు అది గ్రహించి నువ్వు లోబడాలి, లేదా నువ్వు అది కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకున్నప్పుడే, లేదా నువ్వు దాన్ని తీర్చిదిద్దుకున్నప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఉంటుంది. ఆదాము అవ్వలు కూడా అదే కదా చేసింది. దేవుడి విషయంలో ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన దానికి లోబడక ఎన్ని ఆటంకులు వచ్చినా కానీ వారు మరి దేవుడి వైపు తిరిగి గట్టిగా నిలబడకుండా మరి సాతానుడికి లొంగిపోయి మరి ఆ దానికి ఆ పదార్థానికి వారు లొంగిపోయినట్లు, వారి ఆశ కలిగినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాము. నిజమే, ఈ రోజులలో కూడా అనేక మంది దేవుని వైపు చూస్తూ ఉండి కూడా ఈ లోకాశల వైపు, ఈ లోకం వైపు తిరుగుతూ పరిగెడుతూ మరి అనేకమైనటువంటి వాటికి లొంగిపోతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే క్రైస్తవులలో కానీ, యవనస్తులలో కానీ అనేక మందిని మనం గ్రహించవచ్చు, చూడవచ్చు. ఏంటయ్యా అంటే ఈ లోకము దేవుని రుచి చూసినటువంటి వారే, దేవుని మాట తెలుసుకున్న వారే, దేవుని అద్భుతాలు, దేవుని ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో రుచి చూసినటువంటి వారే అయినప్పటికైనాను కానీ దేవుని ఈ లోకము వైపు చూసి ఈ లోక ఆశలు, నేత్రాశలు కలిగి మరి అనేకమైనటువంటి సందర్భాలలో లొంగిపోతూ ఉన్నారు. అటువంటి సందర్భాలలో మనం ఉండటానికి వీలు లేదు. దేవునికి లోబడి దేవుని రుచి చూసినటువంటి నీవు నేను దేవుని తట్టు తిరిగి దేవునికి మాటకి లోబడేటువంటి వారిమిగా ఉండాలి. శాపగ్రస్తులం అయిపోవడానికి వీలు లేదు. దేవుని వైపు మనము ఎల్లప్పుడూ తిరిగి ఆయన వైపు పరిగెట్టే వారిమిగా ఉండే వారిమిగా ఉండాలి. అక్కడ అనేకమైనటువంటి మనం చూడవచ్చు కదా, దేవుని మాట వినక మరి శాపగ్రస్తులైనటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవుని మాటకి లోబడక అనేక మంది శాపగ్రస్తులైనట్టు మనం చూస్తూ ఉంటాము. అక్కడ ఆదికాండము 19వ అధ్యాయము 17 నుంచి 26 వచనాలలో మనం చూసినట్లయితే అక్కడ ఉంటుంది, ఆ ఉప్పు స్తంభముగా ఎవరు నిలిచారండి? ఉప్పు స్తంభముగా ఎవరు నిలిచారో లోతు నిలిచినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అక్కడ ఉప్పు స్తంభముగా వెనకకు తిరిగి చూడకుండా ఆ ప్రాంతము నుంచి ప్రారంభం అవ్వమని చెప్పినప్పుడు కానీ అక్కడ అందమైనటువంటి ప్రాంతము, ఆ ప్రాంతానికి మరి ఆ ప్రాంతానికి మరి ఆకర్షితురాలై ఆ ప్రాంతానికి మరి అక్కడ లోబడి, లేదా ఆ ప్రాంతానికి మరి ఆ అందాలకి, లేదా ఆ ప్రాంతానికి తనకున్నటువంటి మరి సంబంధాన్ని బట్టి, ఆ ప్రాంతానికి తనకున్నటువంటి ఆశను బట్టి మరి అక్కడ వెనకకు తిరిగి ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయినట్లు మనం చూస్తూ ఉంటాము. ఒకవేళ నిజముగా ఈరోజు మనము దేవుని వైపే తిరుగుతూ, లేదా దేవుని తెలుసుకొని కూడా దేవుని మాట మనకి తెలుసు, దేవుని మాట మనం ఎరిగే ఉన్నాము, మనకి తెలిసై ఉన్నది. అయినప్పటికైనాను మనం వెనుక ఉన్న వాటిని అందముగా ఉన్నాయని చెప్పి, మన వెనుక ఉన్న వాటిని చాలా సౌందర్యముగా ఉన్నాయని చెప్పి, మన వెనుక ఉన్న వాటిని చాలా ఆ రిలేషన్షిప్స్ మరి చాలా గట్టిగా ఉంటాయి, నేను వెనకకి తిరిగి వెళితే ఆ రిలేషన్షిప్స్, ఆ బాండింగ్స్ అనేవి చాలా జీవితకాలం అంతా మనకి తోడుగా ఉంటుందని చెప్పేసి వెనకకి తిరిగిన ఎడల నీవు కూడా ఉప్పు స్తంభం అయిపోయేటువంటి అవకాశము ఉంటుంది. నీవు కూడా దేవుని వైపు కాకుండా ఈ లోకం వైపు తిరిగి అక్కడే నిలబడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఏం ధ్యానించాలి అంటే దేవుని సన్నిధానంలో మనం ఏం తెలుసుకోవాలి అని అంటే ఈ లోకము మనకు
శాశ్వతమైనది కాదు. ఒక నిత్య రాజ్యం ఉన్నది. ఆ నిత్య రాజ్యములో చోటు దొరకాలి అని అంటే విడవలసినటువంటివి కొన్ని ఉన్నాయి, విడిచిపెట్టవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. అవి విడిచిపెట్టి దేవుని వైపు పరిగెట్టాలి. వెనక ఉన్న వాటి కోసమో లేదా ఏదైతే దేవుడు వద్దని తిరస్కరించమని చెప్పాడో వాటిని తిరస్కరించకుండా వాటి వైపే మన కనునేత్రాలు ఉంచడము అది మనం ఎప్పటికీ చేయకూడదండి. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు ఏం చెప్పాడో ఆ మాటకి లోబడాలి. మొట్టమొదటిగా దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టాలి. దేవుని మాటకి లోబడి నీవు విడిచిపెట్టవలసినటువంటి విడిచిపెట్టిన ఎడల దేవుడి నీ జీవితంలో కార్యము చేస్తాడు. ఒకవేళ దేవుడు చెప్పిన మాట ఏంటి, ఇది కాదు అదని చెప్పినప్పుడు, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, తల్లిదండ్రులు మనకి చిన్నవారికి ఏం చెప్తూ ఉంటారు, ఇది విడిచిపెట్టు, ఇది కాదు, అది కాదనని వారు సరైన మార్గములో నడిపించడానికి మరి ఆయా కొన్ని మాటలు, మంచి మాటలు చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుడు కూడా ఈ క్రైస్తవ సమాజానికి లేదా క్రైస్తవులకి ఏం చెప్తున్నాడయ్యా అంటే, విశ్వాసములో దేవుడు చెప్పిన మాటకి లోబడినప్పుడు, ఆయన చెప్పిన మాటకి లోబడి ఆయన విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టినప్పుడు ఆయన ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదములు దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. ఆయన ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదములు అనేకమై ఉన్నాయి. ఆయన ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదములు ఆయన మన జీవితంలో ఏర్పాటు చేసినటువంటి కార్యములు అనేకమై ఉన్నాయి. కానీ ఇంకనూ నీ జీవితంలో విడిచిపెట్టవలసినటువంటి విడిచిపెట్టకుండా ఇంకనూ దాన్ని కొనసాగించిన ఎడల నీవు అదే స్థాయిలో ఉండడానికి స్థిరపడిపోతావు. లేదంటే ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వాదములు పొందుకోవాలంటే దేవుని సన్నిధానంలో మొరపెట్టు. ఆయన విడిచిపెట్టమన్నవి విడిచిపెడితే నీ జీవితంలో కార్యములు చేయడానికైనా సిద్ధముగా ఉన్నాడు. ఆ ప్రదేశాన్ని అక్కడ చూసింది, ఆ ప్రదేశానికి ఆకర్షితురాలైంది, ఆ ప్రదేశానికి చాలా అందముగా ఉన్నదని ఆశపడింది, చాలా అందముగా సౌందర్యముగా ఉన్నదని ఆశపడింది, అక్కడే ఉండిపోవాలనుకుంది. కానీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి మనస్సు సహించలేదు. నిజమే, కొన్ని వాటిని మనం చూసినప్పుడు మన మనసు కూడా అంగీకరించదు. కొన్ని వ్యక్తులను దేవుడు తిరస్కరించమంటాడు, కొన్ని వస్తువులను దేవుడు తిరస్కరించమంటాడు, కొన్ని ప్రాంతాలను దేవుడు విడిచిపెట్టమంటాడు, కొన్ని ప్రాంతాలను దేవుడు అక్కడికి వెళ్ళకూడదని చెప్తూ ఉంటాడు. కానీ అక్కడ ఈ సమాజంలో లేదా ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి, ఈ మానవ స్వరూపం మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి మనకేం ఆలోచన కలుగుతుందంటే, అక్కడికి వెళ్ళి నేను కూడా ఉంటే రెట్టింపైనటువంటి సంతోషం అనుభవిస్తాను, రెట్టింపైనటువంటి ఆశీర్వాదం నాకు వస్తుంది కదా, రెట్టింపైనటువంటి ప్రేమ నాకు దొరుకుతుంది కదా, రెట్టింపైనటువంటి సంపాదన నాకు దొరుకుతుంది కదా, రెట్టింపైనటువంటి మరి వార్నింగ్స్ పెరుగుతాయి కదా అన్నటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. కానీ అన్నిటికన్నా మిన్న దేవుడు మనకి అధికమైనటువంటి ఆశీర్వాదములు ఇస్తాడు. అన్నిటికంటే రెట్టింపైనటువంటి ఆశీర్వాదము, అన్నిటికంటే రెట్టింపైనటువంటి బాండింగ్స్, అన్నిటికంటే రెట్టింపైనటువంటి ప్రేమ, అన్నిటికంటే రెట్టింపైనటువంటి మరి ద్వారములు తెరిచేటువంటిది సమస్తము ఎవరి దగ్గర ఉందంటే దేవుడి దగ్గర మాత్రమే ఉన్నదన్నటువంటి సత్యం మనము గ్రహించాలి. కాబట్టి మనము దేవుని మాట వినక మరి శాపగ్రస్తులమై ఉండకుండా ఉండాలి అని అంటే ఆయన మాటకి లోబడాలి. ఆయన చెప్పిన మాటకి మనము లోబడి ఆయన విడిచిపెట్టమన్నటువంటి వాటిని విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలి. అప్పుడే దేవుని మాటకు మనము లోబడి ఆయన దేవుని మాటకి మనము విధేయులు కలిగినటువంటి వారిమై ఉంటాము. మరి ఆదాము ఆయన మాటకి లోబడి ఉండలేదు. మరి సాతానుడి మాటకి లోబడి మరి వేరే మాటలకి లొంగిపోయి చేయకూడదన్నటువంటి పని అక్కడ చేసి మరి శాపగ్రస్తులుగా నిలిచినట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఈరోజు నీవు నేనేం చేయాలి అంటే దేవుని మాటకి లోబడేటువంటి వారిగా ఉండాలి. దేవుని మాట విని లోబడి ఆయన అడుగుజాడలు నడిచినట్లయితే ఆశీర్వాదము ఖచ్చితంగా పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సందర్భంగా ఆ దేవుని మాటకి లోబడి మరి వీరు శాపగ్రస్తులయ్యారు. దేవుడి మాటకి లోబడకుండా వీరు శాపగ్రస్తులయ్యారు. దేవుని మాట విని మరి ఆశీర్వాదం పొందుకున్నటువంటి వారిలో మనము చూసినట్లయితే దానియేలుగా మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవచ్చు అండి. దానియేలు మరి అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్ళినప్పుడు, అనేకమైనటువంటి మరి శోధనల గుండా వెళ్ళినప్పుడు దేవుణ్ణి తిరస్కరించలేదు. దేవుని మాటకి
లోబడ్డాడు. ఆ దర్శనము అక్కడ రాజు దగ్గర వివరించినప్పుడు అక్కడున్న ప్రజలు రాజు దగ్గర అనేకమైనటువంటి మాటలు చెప్పారు. అనేకంగా ఆయన గురించి మరి దూషణకరంగా లేదా అనేకమైనటువంటి మరి అక్కడ చాడీలుగా అక్కడ మనం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అయినప్పటికైనాను దానియేలు ప్రార్థించకూడదు అన్నప్పుడు ప్రార్థించకుండా మానలేదు. అక్కడ మనుష్యుడు మాటకి లోబడలేదు, కానీ దేవుడి మాటకు లోబడి దేవునికి భయపడి అక్కడ దేవునికి విధేయత కలిగి అక్కడ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆయన ప్రార్థించడం ప్రారంభించాడు. ఆయన జీవితంలో రెట్టింపైనటువంటి కార్యం అక్కడ చూసినట్లుగా మనము చూస్తూ ఉంటాము. నిజమే, మనం అనేకమైనటువంటి ఒకవేళ అటువంటి సమస్య వస్తే మనము ఆ మనుషుడి మాట వినకపోవడం పక్కకు పెడితే, మనుష్యుడి మాట విని దాన్ని అనుసరించి వారికి దాసోహలమై లేదా వారికి మరి విధేయత కలిగి జీవిస్తాము, కానీ దేవుని మాటకు మాత్రము విధేయత చూపించమేమో. కానీ అల్లాడు దానియేలు దేవుని మాటకు లోబడి జీవించాడు. మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు. ప్రార్థన చేయడం ఆపేయమన్నప్పుడు, దేవునికి మొరపెట్టడం ఆపేయమన్నప్పుడు ఆయన మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించాడండి. అప్పుడే ఆయన జీవితంలో మరి గొప్ప ద్వారం తెరవబడుతుంది. ఆయన ముసలితనం వరకు కూడా దేవునికి అంటుకట్టబడి జీవించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. మరి సింహాల గుహలో వేసినప్పుడు ఆ సింహాల నోళ్ళను మూయిస్తాడు అన్నటువంటి విశ్వాసం ఎవరు కలిగి ఉన్నారయ్యా అంటే దానియేలు కలిగి ఉన్నాడు. ఒక చిన్న సమస్య రాగానే ఈరోజు మరి అనేకమైనటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి చేతులు చాపడము, అనేకమైనటువంటి మనుషులు మరి ఏమైనా చేస్తారేమో అన్నటువంటి విశ్వాసము మనం కలిగి ఉంటాము. కానీ మనము అది సహజంగా ఉండవలసిందే. ఈనాటి దినాలలో సహజంగా ఉండాలి. కానీ మనము మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. దేవుని తట్టు తిరిగినప్పుడు ఆ ద్వారములు ఆటోమేటిక్ గా తెరవబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని మాట వినినప్పుడు దానియేలు వలె ఆశీర్వదింపబడతాము. దేవుని మాట వినినప్పుడు మరి శత్రు నోర్లను మోయించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. నేను నిరీక్షిస్తున్నటువంటి దేవుడు శత్రువుల నోర్లను మూయించగలిగేటువంటి దేవుడై ఉన్నాడు అన్నటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. మరి సాతాను మాటకి లోబడక దేవుని మాటకి లోబడి ఆయన చెప్పినటువంటి విధేయత, ఆయన చెప్పినటువంటి మార్గంలో నడిచేటువంటి వారిగా ఉండాలి ఖచ్చితంగా. అదే విధముగా మనం ఇంకో వ్యక్తిని, మనం బాగా సుపరిచితురాలైనటువంటి వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుంటే అదే విధముగా మనకి ఎస్తేరు కూడా కనిపిస్తుందండి. అక్కడ ఆ ప్రాంతం అంతయు మరి అక్కడ తన వారి మీదకి ఆ సమస్య రాబోతుంది, తన వారి మీదకి మరి ఒక విపత్తు రాబోతుంది అని అన్నప్పుడు తను ఏం చేసిందండి, ధైర్యం ఫస్ట్ 3 దినముల ఉపవాసముని ప్రార్థన చేసి ఆ సమస్యలోనికి లేదా ఆ విపత్తులోకి తను అడుగు పెట్టినట్లు మనము చూస్తూ ఉంటాము. ఆ విపత్తులోకి అడుగు పెట్టిన తర్వాత మరి ఆ రాజు హృదయాన్నే మార్చినటువంటి దేవుడై ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని మాటకి అక్కడ లోబడినట్లు మనం చూస్తూ ఉంటాము. దేవుడు చెప్పినటువంటి విధముగా అక్కడ తను ప్రార్థించి ఆ ప్రార్థనకి ప్రతిఫలముగా విజయము పొందినట్లు కూడా మనము చూస్తూ ఉంటాము. కాబట్టి దేవుని మాట వినుట వలన మనము శాపగ్రస్తులము కాదు, ఆశీర్వదింపబడి అనేకులకి ఆశీర్వాదకరముగా ఉండేటువంటి వ్యక్తులుగానే మనము బ్రతుకుతాము అన్నటువంటి విషయము సత్యం మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ దేవుని మాట వినక లోబడక యుండిన ఎడల మనం శాపగ్రస్తులైనట్లుగా ఇక్కడ లేఖనాలు మనకు చెప్తున్నాయండి. స్పష్టంగా రాయబడి ఉంటుంది కదా, అక్కడ వారు చెప్పినటువంటి మాట వినక మరి ఏమైపోయారు, శాపగ్రస్తులైపోయారు. ఆదాము అవ్వ మరి చరిత్ర మనం చూసినట్లయితే మనకి చాలా దినముల నుంచి మనం క్రైస్తవ్య జీవితంలోకి అడుగు పెట్టిన దినం మొదలుకొని మనం వింటూనే ఉన్నాము కదా. మరి వినినటువంటి నీవు మరి మారుమనసు పొందావా? వినినటువంటి నీవు మరి వారి జీవితంలో గుండా నీవు ఏం నేర్చుకుంటున్నావు అన్నటువంటి సత్యము ఒక్క చిన్న ప్రశ్నగా నీవు వేసుకోవాలి సందర్భంలో. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఏం కలిగి ఉండాలి, శాపగ్రస్తులము కాక ఆశీర్వదింపబడేటువంటి గుంపులో ఉండాలి అని అంటే దేవుడు చెప్పిన మాట మరి వినాలి. ఆయన నిషేధించినటువంటి స్థలములకు మనము వెళ్ళటానికి వీలు లేదు. అందముగా ఆకర్షింపబడుతుందేమో, కానీ ఒకనొక దినమున అది అంతరించిపోయేటువంటి అందము మాత్రమే. ఒకవేళ దేవునికి ఒక ప్రాంతము చెప్పాడేమో, లేదా ఒకవేళ దేవునికి ఒక ప్రాంతంకి ఒక అప్పచెప్పాడేమో, లేదా ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంకి వెళ్ళమని చెప్పాడేమో, ఆ ప్రాంతంలో రెట్టింపైనటువంటి ఆశీర్వాదము దేవునికి ఏర్పాటు చేసి ఉన్నాడు అన్నటువంటి సత్యము గ్రహించాలి. దేవుని సన్నిధానంలో ఏం కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి.
నమ్మకము కలిగి ఉన్నప్పుడే దేవుని నీ జీవితంలో కార్యములు చేయడానికి గొప్ప అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట వినటం వలన నీవు ఆశీర్వదింపబడతావే కానీ శాపగ్రస్తులు అయిపోవడానికి వీలు లేదు. దేవుని వాక్యము విని గ్రహించేటువంటి విశ్వాసిగానే నీవు జీవించాలి. ఆ విశ్వాసములోనే నీవు బ్రతికేటువంటి వారిగా ఉండాలి. మనము గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు అనేకమైనటువంటి సాక్ష్యములు దేవుడు ఇస్తూ ఉన్నాడు కదా. అనేకమైనటువంటి వ్యక్తుల గురించి కూడా దేవుడు సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఏం గ్రహించాలయ్యా అంటే నీ గురించి దేవుడు ఏదైనా సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నాడా, లేదా సాక్ష్యము నిన్ను గురించి దేవుడు సాక్ష్యము పలికే విధముగా నీ జీవితము ఉన్నదా అన్నటువంటి ప్రశ్న మనము వేసుకోవాలి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని మాట వినకపోవటం వల్ల ఏం జరుగుతుంది, మనం శాపగ్రస్తులము కాకుండా మనము ఆయన చెప్పినటువంటి నడవికను నడిచినట్లయితే ఆశీర్వాదము పొందుకుంటాము, ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాము. రెండవదిగా రెండవదిగా నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా, ఆయన గురించి ఏ వ్యక్తి గురించి అయినా కానీ లోకంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి మరణించాడు అన్నటువంటి ఆ వ్యక్తి గత జీవితంలో జరిగినటువంటివి కానీ ఆ వ్యక్తి గత జీవితంలో జీవించినటువంటి జీవిక విధాయకము కానీ దాని నిమిత్తము అనేకమైనటువంటి సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు ఎప్పుడు ఆ వ్యక్తి మరణించినప్పుడు. కాబట్టి ఒకవేళ మరణించినప్పుడు ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, నా గురించి 10 మంది చెప్పుకోవాలి అని అనేకమైనటువంటి సమాజంలో మనుషులకి ఉంటూనే ఉంటుంది కదా. దేవుని సన్నిధానంలో ఏం చేయాలి అని అంటే మనుషులు ఖచ్చితంగా సాక్ష్యం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకవేళ వాళ్ళు ఇచ్చేది 2 రోజులు 3 రోజులే మనం మరణించిన తర్వాత, కానీ శాశ్వతమైనటువంటి లేదా జీవిత కాలమైనటువంటి సాక్ష్యం ఎవరి దగ్గర అయ్యా ఉందంటే మన దేవుడి దగ్గర ఉందండి. ఆ సాక్ష్యము మనము పొందుకోవాలి. దేవుని నుంచి మనకు సాక్ష్యం వస్తే అది ఆ లేఖనాలలో లిఖించబడి దేవుని రాజ్యములో ఉండడానికి మనకి అవకాశం ఉంటుంది. అది శాశ్వత కాలమే కాదు, దేవుని దృష్టిలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన రాజ్యంలో ఆయన కుడి పార్శ్వమున కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకములో సాక్ష్యముల కోసం కాదు నువ్వు పోరాడాల్సింది, ఈ లోకములో మెప్పుల కోసం కాదు నువ్వు పోరాడాల్సింది, బ్రతికి ఉన్న కాలములోనే దేవుడి నుంచి నిన్ను గురించి సాక్ష్యము పొందుకోవాలి. దేవుడి దగ్గర నుంచి నీవు నీ జీవితం పట్ల ఒక సాక్ష్యము పొందుకోవాలి. నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా నీవు జీవించాలన్నటువంటి సత్యము గ్రహించాలి. అదే విధంగా సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని అక్కడ ఒక చిన్న సాక్ష్యము దేవుడిస్తాడు. ఏంటంటే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అన్నటువంటి సాక్ష్యము ఎవరి నిమిత్తము ఇస్తున్నారయ్యా అంటే మోషే నిమిత్తము ఇస్తూ ఉన్నారు. మోషే నిమిత్తము నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని అంటున్నాడు. కాబట్టి ఆయన ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వారు ఎవరయ్యా అంటే మోషే. నిజమే కదా, మోషే సహనముతోనే ఆయన సందర్భాలలో దేవునికి వ్యతిరేకముగా ఆయన సందర్భాలలో ఉన్నా కానీ మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన నిమిత్తము గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నమ్మకమైనటువంటి వాడు అన్నటువంటి సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నేను నమ్మకముగా దేవుని సన్నిధానంలో ఉన్నామా, లేదా ఆయన ఇచ్చేటువంటి సమయాన్ని దొంగిలిస్తూ ఆయన ఇచ్చేటువంటి ఈ జీవితంలో కొంచెం పని అయినా కానీ ఆయన పని చేయక, లేదా కొంచెం సమయం అయినా కానీ ఆయన సువార్త ప్రకటించక ఆయన సమయాన్ని దొంగిలిస్తున్నాం అన్నటువంటి విషయం మనము గ్రహించాలి. ఆయన ఇచ్చేటువంటి సమయం మనం సద్వినియోగపరుచుకొని ఆయన నుంచి మనం సాక్ష్యం పొందుకునేటువంటి వారిగా ఉండాలి. ఆయన నుంచి మనం సాక్ష్యం పొందుకోవాలి. మనము అంత గొప్పవారిమి కాదు, కానీ ఏదో ఒక చిన్న సాక్ష్యము నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని అక్కడ మోషే నిమిత్తము చెప్తూ ఉన్నాడు. అంత గొప్ప వ్యక్తి గురించి ఆ రోజులలో అనేకమైనటువంటి లేఖనాలలో మనం చూసినట్లయితే ఇంకను మనం ముందుకి కొనసాగినట్లయితే అనేకమైనటువంటి సాక్ష్యాలు దేవుడు అక్కడ ఇస్తూ ఉంటాడు. అక్కడ ఆ సాక్ష్యముల నిమిత్తము ఆ సాక్ష్యముల ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏంటంటే మనము ఆయన నుంచి సాక్ష్యము
తీసుకోవాలి. ఏదో ఒక చిన్న సాక్ష్యమైనా కానీ ఆయన నుంచి ఏదో ఒకటి మనం పొందుకునేటువంటి వారిగా ఖచ్చితంగా ఉండాలి. మరి అటువంటి సాక్ష్యం మనం పొందుకొని మరి మనల్ని గురించి ఆయన సాక్ష్యము ఇచ్చేవారిగా మన జీవితాలు మనల్ని సరి చేసుకోవాలి. ఎప్పుడు ఎలా సరి చేసుకోవచ్చయ్యా అంటే ఆయన మాట విని ఆయన మాటకి లోబడి ఆయన నిషేధించినటువంటి వాటిని నిషేధించి ఆయన వెళ్ళకూడదన్నటువంటి స్థలములకు వెళ్ళకుండా వాటిని విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టి ఆయన మాటకి లోబడినట్లయితే ఆయనకి ఇష్టకరముగాను ఆయనకి నమ్మకముగాను మనం బ్రతికేటువంటి క్రైస్తవులముగా ఖచ్చితంగా ఎంచబడతామన్నటువంటి సత్యం మనము గ్రహించుకోవాలి. ఈ రెండు అంశాలను మనం జ్ఞాపకం చేసుకొని అనుదినము మనం జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకుంటూ మన జీవితాలను సరి చేసుకుంటూ ఉండాలి. మనము ఎప్పుడైనా గ్రహించాలండి, మరి అంత్య దినాలలో ఉన్నాము కాబట్టి, బహుభయంకరమైనటువంటి దినాలలో ఉన్నాము కాబట్టి ఏ క్షణము ఏమవునో ఎవరికి తెలీదు. ఏ క్షణము మనది కాదు. ఆ ప్రతి క్షణము మనము సద్వినియోగపరుచుకుంటూ ఆ ప్రతి క్షణము మనము దేవుని మరి విశ్వాసములో కొనసాగుతూ పరిస్థితులకి లొంగిపోకుండా, పరిస్థితులకి అవకాశం ఇవ్వకుండా మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఆయనకి లోబడి ఆయన మాటకి లోబడి మరి నమ్మకముగా బ్రతికేటువంటి క్రైస్తవులముగా ఈ దినము మొదలుకొని అనుదినము మనము ఉందుముగాక. హల్లెలూయా. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ విన్న వాక్యమును గ్రహించుకొని హృదయములో పదిలపరుచుకొని మరి వాక్యానుసారమైనటువంటి జీవితం మనము కలిగి ఉందముగాక. హల్లెలూయా. తలలు వంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధ రాజ్యం కలిగినటువంటి దేవానికి వందనములు, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. అయా దేవా విన్న వాక్యము గ్రహించి ప్రభా, అయా దేవాని తనిసే ప్రభా, నిజమే ప్రభా. అయా ప్రతికూల పరిస్థితులను బట్టి, అయా ఈ లోకము అందరిని బట్టి, ఈ లోకము రాజ్య దేవాన్ని తనిసే బహుసుందరాన్ని బట్టి రాజ్యమేమో లొంగిపోతూ రాజ్య దేవాని ఈ మాటకి వ్యతిరేకముగా జీవించే వారిగా ఉన్ని ఎడల రాజ్య దేవాని తనిసే ప్రభను మార్చండి. అయా దేవాని మాటకు విని లోబడి రచ్చ, అయా దేవాని తనిసే ప్రభను నిషేధించమన్నవి, నువ్వు విడిచిపెట్టమన్నవి ప్రభా. అయా దేవాని తనిసే ప్రభా, దేవా నీ మాట వినుక శాపగ్రస్తులముగా ఉండక ప్రభా, అయా నీ మాటకి లోబడి ఆశీర్వాదమైనటువంటి గుంపులు మేము ఉండుటకు సహాయమును అందించమని, అయా విన వాక్యమును రచ హృదయంలో పదిలిపరుచుకొని అయా వాక్యానుసరమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరికి నువ్వు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో నెరవేర్చును గాక. ఈరోజు మన కొరకు కొన్ని విజ్ఞాపనలు ఏర్పరచబడి వాటి గురించి మనము ప్రార్థన చేద్దాము. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాము. అత్యున్నత సింహాసనంపై ఆసీనమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన అమ్మనకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, ఈరోజు తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎవరికైతే ప్రభా ఈ వాక్యం అవసరం ఉందో ప్రభా అక్కడి వరకు నీ వాక్యాన్ని నడిపించమని కోరుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు తండ్రి మేము చేసిన విజ్ఞాపనలో మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి మా పక్షాన తండ్రి యుద్ధ ప్రభా మీరు వేడుకొనిమని కోరుచున్నాము తండ్రి. మీకు ఏమి ప్రార్థించాలో తెలియదు కానీ ప్రభా మా పక్షాన తండ్రి నువ్వు ఉండి విజ్ఞాపనకర్తగా మా పక్షాన ఉన్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఈరోజు ప్రభా ఎవరైతే ప్రభా డిప్రెషన్లో ఉన్నారో తండ్రి వారి గురించి మేము ప్రార్థన చేయించున్నాము తండ్రి ప్రభా. ఈ లోకంలో ఉన్న వాటిపై తండ్రి వారి ఆశను నిలిపి తండ్రి నీ యొద్దకు రాలేక ప్రభా ఎంతోమంది ప్రభా వారి జీవితంలో ప్రభా ఎంతో డిప్రెషన్తో ప్రభా మునిగిపోతున్నారు తండ్రి. వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. నీ చెంతకు చేరుకునే విధంగా ప్రభా, నీ మీద ఆశ పెట్టే విధంగా ప్రభా, నీ తట్టు కనులు ఎత్తు ప్రభా, వారి నిరీక్షణ కొరకు ఎదురు చేసే విధంగా ప్రభా నీ కార్యాలను తండ్రి వారి జీవితంలో జరిగించమని కోరుచున్నాం ప్రభా. నీ ఆదరణతో ప్రభా వారిని బలపరచమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే ప్రభా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారో ప్రభా వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతిదీ ప్రభా అనుగ్రహించి తండ్రి నీవై ఉన్నావు ప్రభా. మమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తానని ప్రభా వాగ్దానం చేసిన తండ్రి ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. నువ్వు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ప్రభా నువ్వు మాకు సెలవిస్తున్నావు ప్రభా. అయితే ప్రభా నువ్వు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి ప్రభా మేము బలంగా పట్టుకొని ప్రభా విశ్వాసంతో తండ్రి మేము ఆశీర్వదింపబడిన విధంగా ప్రభా మాకు సహాయము దయచేయమని నీ కార్యాలు జరిగించమని కోరుచున్నాము తండ్రి. ఎవరైతే ప్రభా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ప్రభా వారికి ప్రభా ద్వారాలు తెరవమని కోరుచున్నాము తండ్రి. నీ ఆశీర్వాదముతో ప్రభా వారిని నింపమని కోరుచున్నాము తండ్రి. అద్భుత క్రియలు చేసి ప్రభా వారికి ఉన్న ఆర్థిక సమస్యను మొత్తాన్ని కూడా ప్రభా తీసివేయమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే ప్రభా ఎడ్యుకేషన్ విషయంలో బాధపడుతున్నారో తండ్రి వారందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు
తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చినని ప్రభా నీవు సెలవిస్తున్నావు ప్రభా. తండ్రి నీ యొద్ద తండ్రి మేము జ్ఞానము పొందుకునే విధంగా ప్రభా నీ చెందుకు చేరులాగున ప్రభా మాకు సహాయము దయచేయమని కోరుచున్నాము తండ్రి. జ్ఞానమును ప్రభా నీ యొద్ద పొందుకునే వారుగా తండ్రి మేము ఉండటానికి సహాయము దయచేయ తండ్రి. తండ్రి నీ చెంద ప్రభా మేము జ్ఞానము సంపాదించుకొని ప్రభా మా జీవితంలో ప్రభా ఉన్నతమైన స్థానంలో ప్రభా ఉండడానికి సహాయము దయచేయమని కోరుచున్నాము తండ్రి. ప్రభా ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో ప్రభా వారందరినీ దీవించండి ప్రభా. నీ చేపట్టి ప్రభా ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు దయచేయమని కోరుచున్నాము తండ్రి. వారి ప్రభా అధిక సంతోషముతో తండ్రి నీ గురించి సాక్ష్యము చెప్పులాగున ప్రభా నీ యొక్క అద్భుత క్రియల గురించి ప్రభా వారి జీవితంలో జరిగించిన కార్యాలను బట్టి ప్రభా సాక్ష్యము చెప్పులాగున ప్రభా నీ క్రియలు జరిగించమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే ప్రభా ఇంకా అనేక గ్రాడ్యుయేషన్స్ లెవెల్స్లో ప్రభా చదువుకుంటున్నారో వారిని బాగా దీవించండి తండ్రి. ఆ తర్వాత వారికి రావాల్సిన జాబ్స్ అన్నింటిలో కూడా ప్రభా తోడుగా ఉండమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా అన్ఎంప్లాయ్మెంట్తో ప్రభా బాధపడుచున్న వారందరినీ ప్రభా మీరు దీవించండి తండ్రి. తండ్రి వారికి తెలియని విధంగా ప్రభా నీవు ద్వారాలు తెరవమని కోరుచున్నాము తండ్రి. ఉద్యోగము వారి తలుపు తట్టులాగున సహాయము దయచేయమని కోరుచున్నాము తండ్రి. వారి యొక్క విశ్వాసాన్ని మీరు ప్రభా ఇంకా బలపరిచేలాగున ప్రభా వారి జీవితంలో కార్యాన్ని జరిగించమని కోరుచున్నాము తండ్రి. ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా వారికి సాటి అయిన సహాయాన్ని తండ్రి మీరు దయచేయమని కోరుచున్నాము తండ్రి. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ప్రభా సెలవిచ్చిన నీవు తండ్రి వివాహాన్ని ఎంతో పైగా చేసి ప్రభా అది అన్నిటికన్నా ఘనమైనదని చెప్పి తిన్నావు తండ్రి. అయితే ప్రభా ఆ వివాహం కొరకు ప్రభా ఎదురు చూసిన బిడ్డలందరినీ కూడా ప్రభా వారు ఒంటరిగా ఉండకుండా తండ్రి జతిగా తండ్రి నీ యొక్క పరిచర్య చేయలాగన ప్రభా తండ్రి వారిని ఏర్పరచమని కోరుచున్నాము తండ్రి. వారిని జతపరచమని కోరుచున్నాము తండ్రి. వారి యొక్క సహాయం ఎక్కడి నుండి వచ్చింది ఉన్నది తండ్రి అది కేవలం నీకు మాత్రమే తెలుసు ప్రభా. ఆ సహాయాన్ని ఆ సాటి అయిన సహాయాన్ని ప్రభా ఇద్దరిని ప్రభా జతపరచమని కోరుచున్నాము తండ్రి. కుటుంబాలను కట్టమని కోరుచున్నాము తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవల్ని ప్రభా శాంతిని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. వాటిని తొలగించమని కోరుచున్నాము తండ్రి. నీ యొక్క శాంతితో సమాధానముతో ప్రభా కుటుంబాలు కట్టుబడే విధంగా సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా మేము ఇంకా ఎదుగులాగిన సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. అనుదినము వాక్యం చదివే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. అనుదినము ప్రార్థన చేసే వారిగా మేము ఉండడానికి సహాయం దయచేయమండి తండ్రి. కేవలం నీ ఆజ్ఞలు తండ్రి మేము పాటించేవారిగా తండ్రి ఉండడానికి సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే తండ్రి ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి ప్రభా ఈ లోకమంతటిని ప్రభా నీవు చూస్తున్నావు తండ్రి. నువ్వు వారి మొరను వింటున్నావు ప్రభా. వారి యొక్క మొరను విని ప్రభా వారికి సమాధానము దయచేయమని మేము కోరుచున్నాము తండ్రి. ఎవరైతే ఏ అవసరతను బట్టి ప్రభా నీ చెంతకు వచ్చారో నీ వద్దకు ఆదరణ కొరకు వచ్చారో నీ యొక్క తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని నీ వద్దకు నడిపింపు కొరకు వచ్చారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము ప్రభా. నీ యొక్క సహాయం కొరకు ప్రభా నిరీక్షించి వారందరినీ ప్రభా మీరు తండ్రి నీ రెక్కల చాటున భద్రపరుచుకుని ప్రభా వారి జీవితంలో ప్రభా తగిన సమయం అందు ప్రభా వారికి కావాల్సింది ప్రభా నువ్వు దయచేయమని కోరుచున్నాము తండ్రి. తండ్రి మాకైతే ప్రభా మేమేమో అనగలమో మాకు తెలియదు కానీ ప్రభా మా కొరకు ప్రభా నీవు ఏర్పాటు చేసిన అన్ని మేలును ప్రభా మేము పొందులాగున తండ్రి మేము విశ్వాసంలో మరింత బలపడేలాగున సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. తండ్రి మేము ఎటువంటి చింత లేకుండా ప్రభా నీ రాజ్యములో తండ్రి మేము జీవించలాగున సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుదమో అన్న చింత తండ్రి మాకు లేకుండా ప్రభా అనుదినము నిన్ను స్తన్నుతించే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా. అటువంటి కృపలో మేము నడుచులాగన తండ్రి మాకు సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. మొదట నీ నీతి నీ రాజ్యాన్ని వెతుకు వారిగా తండ్రి మాకు సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. మా విశ్వాసముతో ప్రభా మేము అనేకమైనవి సాధించగలమని తండ్రి నువ్వు మాకు సెలవిచ్చావు తండ్రి. అటువంటి విశ్వాసంలో ప్రభా మేము నడిచేలాగున సహాయం దయచేయమని కోరుతున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా నీకు కలిగిన మనసును తండ్రి మేము కలిగేలాగున సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. ఇంకా ప్రభా ఎంతోమంది అన్ని జనులు మారాల్సి ఉండగా తండ్రి వారి పట్ల ప్రభా నీ కృపను చూపండి తండ్రి. వారిని ప్రభా నీ మార్గంలో నడిచే విధంగా తండ్రి నీ కార్యాలు జరిగించమని కోరుచున్నాము తండ్రి. వారి హృదయాలు తట్టండి ప్రభా తండ్రి. నీ వైపు త్రిప్పుకునే హృదయాలుగా తండ్రి వారిని మార్చమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా మా శత్రువుని ప్రేమించే గుణాన్ని మాకు దయచేయమని కోరుచున్నాము తండ్రి. ప్రభా మేము ఏ విధంగా తండ్రి నీ యొద్ద క్షమాపణ కోరుచున్నాము తండ్రి. ఆ క్షమాపణ కోరాలంటే ప్రభా ముందుగా తండ్రి మేము ఇతరులను క్షమించే మనసును మేము కలిగి ఉండటానికి ప్రభాకు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. అటువంటి హృదయము కలిగే ప్రభా నీ ప్రేమను చాటించే ప్రభా నీ బిడ్డలుగా ప్రభా నిజమైన క్రైస్తవులుగా తండ్రి మేము ఉండడానికి సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. ప్రభా ఇంకా మేము అడగవలసిన ఏమైనా మర్చిపోయి ఉంటే తండ్రి మా పక్షాన ప్రభా తండ్రి యొద్ద తండ్రి మీరు విజ్ఞాపన చేయమని కోరుచున్నాం ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి.
తిరిగి రానున్న యేసునామములో ప్రభా ఈ చిన్ని ప్రార్థన నెరవేర్చమని కోరుచున్నాము తండ్రి. నీ చిత్తమైతే మరి ఇంకా ఘనంగా తండ్రి నీ నామాన్ని మహిమపరిచే విధంగా ప్రభా మమ్మల్ని వాడుకోమని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వినుగున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఒక మారు మీ అందరికి ప్రత్యేకమైన వందనములండి. మరి ఒక బుధవారము ఈ ప్రేయర్ ఫెలోషిప్లో మనందరం కలుసుకుందాము. మీకు ఏమైనా ప్రార్థన వినపములు ఉన్నట్లయితే యూట్యూబ్ చాట్లో కానీ లేకపోతే సజీవ వాహిని నెంబర్ మీకు అక్కడ ఉంటుంది. అక్కడ ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ని మాకు తెలియజేయగలరు. మీ పక్షాన మేము ప్రార్థన చేస్తాము. సో అంతవరకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.